భక్తుల గొడవని స్వయంగా పరిష్కరించిన ఆంజనేయ స్వామి. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? హిందూ మతంలో అత్యంత ప్రియమైన దేవుడు ఆంజనేయ స్వామి. ఆయనను కలియుగ దేవుడు అంటారు. ఎందుకంటే భక్తి, బలం, విశ్వాసం అన్నీ ఆయన రూపంలో కలిసిపోయాయి. హనుమంతుడి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఆయన భక్తుడే. అయితే భక్తుల వివాదాన్ని స్వయంగా పరిష్కరించడానికి హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడనే కథ మీరు విన్నారా? ఇది నిజంగానే జరిగిందని చెబుతారు. ఆ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ జిల్లాలోని కుంట గ్రామంలో ఉన్న కుండలియా హనుమాన్ దేవాలయం. ఈ ఆలయం దాదాపు 500 సంవత్సరాల పురాతనమైనది. మరియు ఇక్కడ హనుమంతుడు స్వయంభూ రూపంలో వెలిశారని చెబుతారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2 హనుమాన్ విగ్రహాలు ఉన్నాయి. అవి 2 దక్షిణ దిశలోనే ఉంటాయి. ఇది చాలా అరుదైన విషయం. భక్తుల నమ్మకం ప్రకారం ఒకప్పుడు ఇక్కడ ఒక్క విగ్రహమే ఉండేది. ఒకరోజు పూజ ఎవరు చేయాలనే అంశంపై పూజారి భక్తుల మధ్య గొడవ జరిగింది. అప్పుడు వారు హనుమంతుడిని ప్రార్థించారు. ఆ సమయంలో ప్రధాన విగ్రహం వెనుక మరో హనుమాన్ విగ్రహం స్వయంగా ప్రత్యక్షమైంది. దాంతో భక్తులు అర్థం చేసుకున్నారు, స్వామి స్వయంగా వచ్చి వివాదాన్ని పరిష్కరించాడని. ఆ రోజు నుంచి ఈ ఆలయానికి అపారమైన ఖ్యాతి వచ్చింది. ప్రతి శనివారం, హనుమ జయంతి మరియు ప్రత్యేక పర్వదినాల్లో వేలాది మంది భక్తులు కాలినడకను కూడా ఇక్కడ చేరుకుంటారు. ఈ ఆలయంలో గోశాల కూడా ఉంది. అందుకే ఇది భక్తి, సేవ, సత్యం కలయికగా నిలిచింది. కుండలియా హనుమాన్ ఆలయం కేవలం పూజా స్థలం కాదు, అది దైవ న్యాయం ప్రత్యక్షంగా జరిగిన ప్రదేశం. జై శ్రీ ఆంజనేయ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.